కట్టుకున్న భర్తను వంచించి మరో యువకుడితో వివాహితర బంధం సాగించింది. 5 ఏళ్లుగా సాగుతున్న వ్యవహారంపై భర్తకు అనుమానం రావడంతో ఆందోళనకు గురైంది. మరోవైపు ప్రియుడితో గొడవలు సమస్యగా పరిణమించాయి. వివాహితర బంధం భర్తకు తెలిసిపోతుందన్న భయంతో గుట్టుచప్పుడు కాకుండా ప్రియుడిని హతమార్చింది. కొడుకుతో కలిసి పూడ్చిపెట్టి బయటపడేందుకు ప్రయత్నించింది. అరకులోయలో దారుణంపై ప్రత్యేక కథనం. అల్లూరు జిల్లా అరకులోయలో దారుణం జరిగింది. అనంతగిరి మండలం గుమ్మకోట పంచాయతీ కంచాలగుమ్మిలో యువకుడి హత్య కలకలం రేపింది. కొద్ది రోజులుగా ఆ యువకుడు కనిపించకపోయేసరికి మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు పోలీసులు. ఈ హత్యకు వివాహేతర బంధమే కారణమని తేల్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిచ్చిన సమాచారంతో పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీశారు. కంచాలగుమ్మి గ్రామంలో ఈ నెల 11వ తేదీన జరిగిన హత్య కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. భీంపూల్ పంచాయతీ తరమానవలస గ్రామానికి చెందిన మృతుడు కందుల లక్ష్మణరావు కంచాలగుమ్మ గ్రామానికి చెందిన గెమ్మల లక్ష్మితో 5 ఏళ్లుగా వివాహితర సంబంధం నడుపుతున్నట్లు నిర్ధారించారు. ఈ నెల 11వ తేదీన ఆమెను కలిసేందుకు మృతుడు కందుల లక్ష్మణరావు కంచాలగుమ్మి గ్రామానికొచ్చాడు. గెమ్మెల లక్ష్మితో గొడవ పడ్డాడు. దీంతో తమ భాగోతం ఎక్కడ భర్తకు తెలిసిపోతుందో అన్న భయంతో ఆమె కొడుకుతో కలిసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. చనిపోయిన వ్యక్తికి చంపిన ఆవిడకి ఇద్దరికి కూడా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అంటే అక్రమ సంబంధం ఒకటి లాస్ట్ 5 years నుంచి రన్ అవుతుంది. సో ఇది ఎక్కడ వాళ్ళ హస్బెండ్ తెలిసిపోతుందని సో అది కొంచెం భయపడింది. అండ్ ఆల్సో ఈ నెల 11న ఆవిడ ఇంట్లో ఉన్నప్పుడు ఇతను వచ్చి ఆవిడ మీద కొంచెం సెక్షువల్ అసల్ట్ కోసం ట్రై చేశాడు. సో దానికి రిటాలియేషన్గా ఆవిడ అతన్ని కర్రతో కొట్టింది, రాళ్ళతో కూడా కొట్టింది. తర్వాత తన కొడుకు కలిసి ఒక తాడు తీసుకుని అతన్ని ఉరిలాగా బిగించారు. సో దానివల్ల చనిపోయాడు. వివాహేతర సంబంధం ఓ వ్యక్తి ప్రాణం తీయగా నిండు కుటుంబం చిన్నాభిన్నమైంది. తల్లి కొడుకు జైలు పాలయ్యారు. ఇది ఇలాంటి వారందరికీ కనువిప్పు అంటున్నారు స్థానికులు.